దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. బాగున్నారా? ప్రతిరోజు మిమ్మల్ని ఈ రీతిగా కలవడానికి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ బిడ్డల్ని దీవించునుగాక. ఈ సమయంలో మనము వాక్యము చదువుకుందాం. మరి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకో. దేవుని స్తోత్రం. ఈ కాలంలో చాలామంది హృదయాల్లో నిబ్బరాన్ని కోల్పోతా ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, యెహోవా కొరకు నీవు కనిపెట్టుకో. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుంటావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చెయ్యగలవో, దేవుడు నీ విన్నపాలకు సమాధానం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకో. ఈరోజు చాలా కుటుంబాల్లో అనేక రకాలైనటువంటి సమస్యల ద్వారా, అనేక రకాలైన ఇబ్బందుల ద్వారా ఎంతోమంది హృదయాల్లో నిబ్బరాన్ని కోల్పోతున్నారు, ధైర్యాన్ని కోల్పోతున్నారు. చాలామంది పిరికితనముతో బ్రతుకుతున్నారు. చాలామంది అనేక రకాల సమస్యల ద్వారా చాలామంది బలహీనులైపోతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన అంటున్నాడు కదా, చూడండి ఆయన ఏమంటున్నాడంటే, నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. ఎందుకు దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలి అంటే, నీకు సహాయము చేసేది దేవుడే. ప్రైజ్ ది లార్డ్. నీ పరిస్థితులను మార్చేది దేవుడే. నీ దీన స్థితిని మార్చగలిగేది దేవుడే. నువ్వు మనుషుల వైపు చూస్తే నీకు సహాయం దొరకదు. మనుషులను నువ్వు యాచించవలసిన పని లేదు. దేవుడు అంటున్నాడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటావో, నీ దేవుడైన యెహోవా కొరకు ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటావో, ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దేవుడు ప్రతి విషయంలో నీకు తోడై ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా నిన్ను విడిచిపెట్టిన వాడు కాదు. నువ్వే మనుషులు నిందలకు, మనుషులు చెప్పే మాటలకు, మనుషులు ఇచ్చే ఆలోచనల ద్వారా ఇప్పటి వరకు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నావేమో. మనుషులు చెప్పే కృంగిపోయావేమో, కొన్ని యొక్క ఇబ్బందుల వల్ల కానీ, లేకపోతే వీళ్ళు పెడుతున్న టార్చర్ వల్ల, వాటి వల్ల నువ్వు బలహీనుడివై ఏ దిక్కు లేదు, ఏ దశ లేదు, నాకు అండా దండా లేదని చెప్పి కృంగిపోయి బాధపడుతున్నావేమో. కానీ నీ హృదయాన్ని నిబ్బరం చేసుకో. ఈరోజు దేవుడు అతి త్వరలో నీ పరిస్థితి మార్చబోతున్నాడు. నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు. నీ దుఃఖము నాట్యముగా మార్చబడబోతుంది. నీ కన్నీరు దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. నీ సరిహద్దులను ప్రభు విశాలపరచబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ వాక్యం వింటున్న మీరు ధన్యులు. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇన్ని రోజుల నుంచి అధైర్యంతో ఉన్నావేమో, పిరికితనంతో, బాధలతో ఉన్నావేమో. ఈరోజన్నా ధైర్యం తెచ్చుకో. దేవుని సన్నిధిలో కనిపెట్టి నిబ్బరము కలిగి ఉండు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వే స్థితిలో ఉండవచ్చు, నువ్వు ఎక్కడున్నావో, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా ప్రభు హస్తం నీకు తోడై ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన నా యేసయ్య,
కృప కలిగిన దేవా ప్రభా, ఇదిగో నీ బిడ్డలు ఎవరైతే అయా ధైర్యాన్ని కోల్పోయి, అయా మేము బ్రతకలేము, మాకు ఉద్యోగం లేదు, మాకు పనులు లేవు, మా చేత కాదు, అయ్యా మాకు అండ లేదు, మాకు ఆధారం లేదు, మా సహాయం చేసేవారు ఎవరు లేరు, అయ్యో మా పరిస్థితులు మా పరిస్థితులు అనుకూలంగా లేవు అని ఎవరైతే ప్రభా బాధపడుతున్నారో, ఉదయకాల సమయంలో ఎవరు కన్నీరు కారుస్తున్నారో ప్రభా, అయ్యా వారికి మీరు సహాయం చేయండి. వారి పరిస్థితులు మార్చండి, వారి స్థితిగతులు మార్చండి. అయా నీ హస్తము వారి మీద చాపబడును గాక. అయా దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్లుగా ఇదిగో నీ మీద ఆధారపడి కనిపెట్టి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయమని, నీ కాపుదలు ఉంచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.